ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అలాగే గఠబంధనం ఏవైతే ఉన్నాయో ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్న విధంగా ఎటువంటి అంటే ఓటు చోరింగ్ కానీ మిగతా విషయాలు ఏమీ జరగట్లేదు. ఈ దేశంలో మరి జన్మించిన ప్రతి ఒక్కరికి అలాగే పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఓటు హక్కు ఇవ్వాల్సిన అవసరం లేదు. దానివల్లనే మరి ఎలక్షన్ కమిషన్ కూడా మరోసారి కరెక్ట్గా సర్వే జరుపుతున్నది ఎస్ఐఆర్ పేరుతో. కాబట్టి దానిలో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వాడు కూడా మరి ఓటు హక్కు ఉంటాడు. వాళ్ళు అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ ఇది ఓటు హక్కు ఉంటుంది. కాబట్టి ఈ దేశాన్ని బయట నుంచి దేశం వచ్చారో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడి నుంచి తిరిగి పంపించేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఆరోపణలు వాళ్ళ యొక్క ఓట్ల కోసమో, బెంగాల్లో మనం చూస్తున్నాం ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో, బీహార్లో కూడా చెయ్యాలని చూస్తున్నారు. వాళ్ళ ఆరోపణలు కూడా అది అబద్ధమని చెప్పి ఈ రోజున తేలుతున్నది నెమ్మదిగా. కాబట్టి ఈ బీహార్ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి డెఫినెట్గా ఫస్ట్ ఫేజ్లో కూడా 121 స్థానాలకి జరిగినట్టున్నాయి. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో కూడా మరి తప్పనిసరిగా 160 సీట్లు పైగా మరి కూటమికి ఎన్డీఏ కూటమికి వస్తుందని చెప్పి మరి మేమైతే భావిస్తున్నాం. మరి ఈ దేశ ప్రజలు అభివృద్ధి వైపు చూస్తున్నారు. ఈ దేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కూటమి వైపు చూస్తున్నారు. భారతదేశం, బీహారు, మిగతా రాష్ట్రాలు అన్నీ సమానంగా అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఈ రోజున ప్రపంచంలో దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయంటే అది ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి పరిపాలన వల్లనే ఈరోజు చేస్తున్నాం. అమెరికా, కెనడా, యూరోప్ యూరోప్ దేశాలు అయితే ఏమున్నాయో వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. చైనా కూడా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా పుంజుకొని ఈ దేశ ప్రజలను ముందుకు నడిపిస్తున్నది మరి ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కాబట్టి బీహార్తో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా రాబోయే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా విజయం సాధిస్తుంది. రాబోయే 5 సంవత్సరాల్లో డెఫినెట్గా ఇది 3వ స్థానం కాదు 2వ స్థానానికి అది వెళ్తుందని చెప్పి కూడా నేనైతే భావిస్తున్నాను.